బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు రేవంత్ సర్కారు దిగొచ్చింది. ఇవాల్టి నుంచి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ ట్రాక్ షీట్ విధానం రద్దు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండగా నిలిచిన గులాబీ పార్టీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ఆన్లైన్ ట్రక్ షీట్ విధానం నిలిపివేయడంతో పాటు పాత పద్ధతిలోని కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంతకుముందు గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద మాన్యువల్ ట్రక్ షీట్ పద్ధతిని పక్కనబెట్టింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువెత్తుతున్నా ఇప్పటివరకు అత్యధిక ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభమే కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మార్కెట్ యార్డులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా పడి ఉన్నది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంతో పాటు జీపీఎస్ సిస్టమ్ను అమలు చేయాలంటూ సర్కారు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో ఆన్లైన్ ట్రక్ షీట్, అప్పటికప్పుడు మిల్లుల కేటాయింపు, జీపీఎస్ విధానం వల్ల కొనుగోళ్లలో ఏర్పడే అడ్డంకులు, రైతులపై కలిగే ఇబ్బందులపై బీఆర్ఎస్ పోరాటానికి దిగింది. ఇటు టీన్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో దిగొచ్చిన రేవంత్ సర్కారు ఓపీఎంఆర్ సిస్టమ్ను పాత పద్ధతిలోకి మార్చుతూ ఆదేశాలిచ్చింది. సర్కారు తాజా నిబంధనలతో ధాన్యం తూకం వేసిన తర్వాత ఆన్లైన్ చేయాల్సి రావడం, ఆన్లైన్ ట్రక్ షీట్ జనరేట్ అవ్వడంతో పాటు సదరు ధాన్యం ఏ మిల్లుకు అలాట్మెంట్ అవుతుందో అందులోనే తెలిసేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. దీనివల్ల రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకు తీసుకుపోవాలన్నది అప్పటికప్పుడే నిర్ణయం జరిగే పరిస్థితి ఉండేది. ఈ విధానంలో ఏర్పడే సాంకేతిక ఇబ్బందులు, నెట్ సమస్యలు, ట్రక్ షీట్ జనరేట్ కావడానికి పట్టే సమయం, ఆన్లైన్లో మిల్లుల కేటాయింపు వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడితో ఆగకుండా రేవంత్ సర్కార్ మళ్లీ జీపీఎస్ విధానం పెట్టడం వల్ల రైతులు ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆర్థిక భారం ట్రాక్టర్ల ద్వారా కాకుండా వేరే వాహనాలతో ధాన్యం రవాణా చేయడం వల్ల అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెట్టేలా తీసుకొచ్చిన కొత్త విధానాలపై బీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున పోరుబాట పట్టింది. నూతన పద్ధతులకు స్వస్తి చెప్పి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ సర్కారును హెచ్చరిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. దీంతో 2 రోజులుగా కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారులను ఫోన్లో నిలదీశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా ఫతేపూర్ పీఎస్సీఎస్ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఇదే జిల్లా గాన్గుపహాడ్లో రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు భగ్గుమన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆన్లైన్ ట్రక్ షీట్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరపాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో సర్కారు మొండికిపోకుండా దెబ్బకు దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు జోరందుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ప్రభుత్వమే స్వయంగా తేల్చి చెప్పింది. మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గాను ఇప్పటివరకు 6,500కు పైగా ప్రారంభించినట్టు ప్రకటించింది. 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం 8.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు బుధవారం వివరాల్ని వెల్లడించింది. కాగా ధాన్యం కొనుగోళ్లు, కొత్త నిబంధనలపై రైతులు పోరుబాట పడితే ఆపడం పెద్ద తలనొప్పిగా మారుతుందని సర్కారు భావించినట్టు తెలుస్తున్నది. దీంతో ఓపీఎంఆర్ సిస్టమ్ను పాత పద్ధతిలోకి మార్చుతూ బుధవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లకు, డీఎస్ఓలు, సివిల్ సప్లై డీఎంలకు వాట్సాప్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇవాల్టి నుంచి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు జరపాలని ఆదేశించారు.
కొనుగోళ్ల అనంతరం మాన్యువల్ పద్ధతిలో ట్రక్ షీట్ ఇచ్చి ఆ తర్వాత ఆన్లైన్ చేసుకోవాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ధాన్యం కొనుగోలులో నెలకొన్న తీవ్ర ప్రతిష్టంభనకు తెరపడింది. సర్కారు దిగొచ్చి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. అండగా నిలిచిన గులాబీ దండుకు అన్నదాతలు కృతజ్ఞతలు చెబుతున్నారు.